రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, వేదికను అలంకరించిన ఈ సభల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలారా, సోదరులారా, అందరికీ నమస్కారం. 60 సంవత్సరాల ఈ ఉత్సవానికి జరుపుకునే సందర్భంగా విశాలాంధ్ర విజ్ఞాన సమితి తరపున మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా మురళీ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, ఓబులేష్ గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు అందరూ మాట్లాడినటువంటి దాంట్లో విశాలాంధ్ర యొక్క కష్ట సుఖాలు, దాని జీవన గమనం, అభివృద్ధి, వీటన్నిటిని కూడా వారు మీ ముందు ఉంచడం అనేది జరిగింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సామాజిక మార్పు కోసం, ఒక మంచి మార్పు కోసం పెట్టినటువంటి పత్రిక 73 సంవత్సరాలు. ఇప్పుడు 60 సంవత్సరాల్లో ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ జరుపుకుంటా ఉన్నాం కార్యక్రమాన్ని. ఈ ఇన్ని సంవత్సరాల కార్యక్రమాల్లో పార్టీ నాయకత్వం కానీ, విశాలాంధ్ర విజ్ఞాన సమితి పాలకవర్గం కానీ, అలానే ఇందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, సిబ్బంది అందరూ కలిసి సమన్వయంగా నడుపుకున్నటువంటి చరిత్ర ఇదంతా ఉంది. దాని యొక్క ఫలితంగానే ఇవాళ పత్రిక నిర్విఘ్నంగా నడుస్తూ ఉంది. ఎన్నో ఒడిదుడుకులు అన్నీ చెప్పారు, కానీ ఈ పత్రికని నడిపే దాంట్లో విశాలాంధ్ర విజ్ఞాన సమితికి, పార్టీకి ఎంత పాత్ర ఉందో అదే పాత్రని ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, సిబ్బంది కానీ వారు బాధ్యతగా నిర్వహిస్తున్నారనేది మా అభిప్రాయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ పత్రికని నిలుపుకోవాలనేటువంటి ఆలోచన అందరిలోనూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఇందులో పనిచేసే వారిని ప్రతి సందర్భంలోనూ సంప్రదించుకుంటూ పత్రికని వచ్చినటువంటి సాంకేతిక మార్పులు కానీ వీటన్నిటిని కూడా అర్థం చేసుకుంటూ మనం ఈ పత్రికని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా అసలు సమస్య ఆర్థిక ఇబ్బందులే. ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దాని కొరకు యాజమాన్యంతో, విశాలాంధ్ర విజ్ఞాన సమితితో మన యొక్క ఎంప్లాయీస్ యూనియన్ను పూర్తిగా సహకరించడం అనేది జరుగుతూ ఉంది. ఒక్కోసారి ముఖం మార్చుకుంటూ మా దగ్గరకు వస్తారు, మళ్ళీ తర్వాత చిరునవ్వుతోటి వాడు బయటికి వెళ్తారు. పక్కపక్కన ఎవరు చిరునవ్వుతో బయటికి వెళ్ళి వారి యొక్క కోరికలు సాధించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన పార్టీ పత్రికకు సంబంధించినటువంటి విషయాలందరికీ ఒక్కోసారి పాడి ఒట్టిపోతూ ఉంది. బహుశా గ్రామసీమల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది పాడేంటి, ఒట్టిపోవటం అంటే ఏంటని. అయినా విశాలాంధ్ర విజ్ఞాన సమితి పార్టీ చాకచక్యంతో, మెళకువలతోటి పత్రికని నడిపేదానికి చేస్తూ ఉంది. దానికి సిబ్బంది కూడా సహకరిస్తూ ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి విలేకరులు కానీ, మండల స్థాయిలో ఉన్నటువంటి వారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేవారు కానీ, వీటిని మనం చేసుకునేటట్టు ఈ పత్రికను మరింత ముందుకు తీసుకెళ్ళేటట్టు మన జాగ్రత్త జరిగిన దాటిని, తప్పుల్ని సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కటే మనం చేస్తూ ఉన్నాను, పొతుకు కోసుకొని పాలు తాగొద్దనే ఆలోచన బట్టికి మనందరికీ ఉండాలి. దాన్ని
మనం ఆచరించినప్పుడే ఈ పత్రిక మరింత ముందుకెళ్తుంది. ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఈ పత్రిక మీద కక్ష కట్టినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రేమించేటువంటి ప్రభుత్వాలన్నీ సాదాసీదాగా చూసే ప్రభుత్వాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం ఓర్పుతో నేర్పుతో ఉండి ఈ పత్రికని నడిపించుకునే దాని కొరకు ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దానికి అనుగుణంగా ఈ పత్రికని పోటీ ప్రపంచంలో ధీటుగా నడుపుకునే దాని కొరకు మనందరం కూడా ఓర్పుగా పనిచేయాలని చెప్పేసి మీకు అందరికీ నేను మనవి చేస్తూ